హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆడవాళ్ళు కొన్ని సందర్భాల్లో ఆడే మైండ్ గేమ్ని తట్టుకోవటం చాలా కష్టం. ఇది మనందరికీ ఏదో ఒక రూపంలో అనుభవం అయ్యే ఉంటుందనేది వాస్తవం. ఎందుకంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఎవరితో అయినా సమస్య వచ్చినప్పుడు వాళ్ళని ఏం చేస్తామో, ఎలా దెబ్బ కొడతామో అన్నది ఘర్షణ రూపంలో వాళ్ళకే చెప్పేసి వాళ్ళని ఎలర్ట్ చేయటానికి హింట్స్ రూపంలో ఇస్తాం. బట్ ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు లేడీస్ కామ్ అయిపోతారు. వాళ్ళు కామ్ అయ్యారంటే గనక మనకి ప్రమాదమే, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకనంటే కామ్ అయ్యారంటే గనక ఏదో ఒక యాక్షన్ ప్లాన్ మైండ్ లో రెడీ అవుతూనే ఉంటుంది. అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి తీరతారు అనటానికి అనేకమైన సందర్భాలు మనం వినే ఉంటాం, చూసే ఉంటాం. అందుకేనేమో పూర్వం ఆడవాళ్ళని బయటికి రానిస్తే మగవాళ్ళ యొక్క ప్రభావం తగ్గిపోద్దనో, లేకపోతే వాళ్ళ డామినేషన్ ముందు మనం చులకనవుతామనే ఉద్దేశంతోనేమో ఆడవాళ్ళు చదువుకోకూడదు, ఇంటి గడప దాటి బయటికి రాకూడదు, భర్త లేకుండా బయటికి అసలు రాకూడదు, వేరే మగవాళ్ళతో అసలు మాట్లాడకూడదు అని అనేకమైన కట్టుబాట్లు పెట్టి వాళ్ళని వంటగదికే పరిమితం చేశారు. కానీ అది నిలవలేదు. ఈ రోజులు బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. సింహం జూలు విదిల్చి ఎలాగైతే బయటకు వచ్చారో అనేక మంది సహాయ సహకారాలతో ఆ కట్టుబాట్లన్నిటిని ఛేదించుకొని ఈరోజు ప్రపంచ దేశాల్లో రాజకీయంగా కానీ, ఫైనాన్షియల్ గా కానీ ఏది కీలకమైన స్థానం అయితే ఉంటుందో ఆ కీలకమైన స్థానంలో ఆడవాళ్ళు మాత్రమే ఎక్కువ మంది ఉంటారు. ఇది పక్కాగా మనందరం ఒప్పుకోవాల్సిందే. అయితే మంచా చెడా అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి పరిస్థితులు బట్టి, ఎవరి ఇష్టం బట్టి, ఎవరి యొక్క కుటుంబ స్థితిగతులు బట్టి అది ఆధారపడి ఉంటుంది. మనం ఏంటంటే ఈరోజు చెప్పే వీడియోలో తన కన్న తండ్రికి ఒక కూతురు తన తండ్రికే సాధ్యం కానీ ఒక అమూల్యమైన గిఫ్ట్ ని ఎలా ఇచ్చింది, ఎంత కష్టతరమైనది, తనకు అలవాటు లేకపోయినా సరే అందులోకి వెళ్ళి ఎలాగ తన తండ్రికి జీవితాంతం మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిందో అని చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ ముఖ్య గమనిక ఏంటంటే ఈ వీడియోలో పాత్రలు, పేర్లు నేను పెట్టినవే, అవన్నీ కల్పితాలు. దయచేసి పేరు గల వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మనసులోకి తీసుకోవద్దు. జస్ట్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్. కొన్ని సంవత్సరాల పాటు ఒక రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా వెళ్ళిన ఒక రాజకీయ నాయకుడు, ఆయనకు ఒకే ఒక కూతురు సంజ. ఆవిడ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. బట్ వాళ్ళ నాన్నగారికి రాజకీయ వారసులు లేరని చెప్పి పొలిటికల్ గా ఎంట్రీ, నా వారసురాలు నిన్ను ప్రకటిస్తానని చెప్పినప్పుడల్లా అది నాకు పడదు డాడీ, నేను అందులోకి వెళ్ళను, నాకు ఇదే ఇష్టం అని చెప్తే కూతురి మీద ఉన్న అమితమైన ప్రేమ కొద్దీ ఆయన ఏమీ మాట్లాడరు అన్నట్లుగానే ఆవిడ ఐఏఎస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడే ఇష్టపడిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంటామన్న ప్రపోజల్ వాళ్ళ నాన్నగారు ముందు పెట్టినప్పుడు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోరు. ఆ ఒప్పుకోవటం వల్ల ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోతారు. ఆ అమ్మాయి మాత్రం తన కావాలనుకున్న ఆయన్నే చేసుకుంటారు. మహా స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పేరు సంపాదించింది. అందుకోసమనే పార్టీలకు అతీతంగా ఏ గవర్నమెంట్ వచ్చినా ఆవిడ్ని మాత్రం
అత్యంత కీలకమైన పోస్ట్ లో వేసేవాళ్ళు. ఎందుకంటే ఆవిడ అటువంటి సలహాలు ఇస్తుంది కాబట్టి. ఎందుకనంటే తండ్రి కూతురు మధ్య మాటలు లేవని తెలుసు. ఈ అమ్మాయికి పొలిటికల్ గా ఎంట్రీ ఇద్దామంటే రిజెక్ట్ చేసిందన్న సంగతి కూడా తెలుసు. షీఈ్ ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఈవిడి వాళ్ళ నాన్నకి చేసేది ఏముండదు. వాళ్ళ నాన్న ఈవిడిని మధ్యలో పెట్టి ఈవిడి ద్వారా మన మీద కుట్ర చేసే పనులు ఏమి ఉండవు అని చెప్పి ఆవిడని ప్రతి రాజకీయ పార్టీ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీ అయినా, ఐ మీన్ ప్రధానమంత్రిగా ఉండే ఆ పార్టీ ఎంకరేజ్ చేసుకుంటూనే వెళ్ళారు ఈవిడ్ని. అలాగ ఒక కీలకమైన స్థానంలో ఉంటుంది. బట్ ఈసారి జరిగిన ఎలక్షన్ లో వాళ్ళ నాన్నగారు ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత ఉన్న అతి కొద్ది మంది ఎమ్మెల్యేలు, ఇదివరకు గెలిచినప్పుడు ఉన్న ఎంపీలు కూడా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ లోకి వెళ్ళిపోవటంతో ఆయన కుంగిపోతాడు. ఓన్లీ ఒక 4-5 మాత్రమే ఆయనతో ఉంటారు. వాళ్ళు కూడా పెద్దవాళ్ళు. కొన్ని కట్టుబాట్లకి, ఐ మీన్ కట్టుబాటు కదా, రాజకీయానికి కట్టుబడి ఆయన మాటకే విలువిచ్చి ఉన్న వాళ్ళు మాత్రమే. ఒకరోజు ఆ నాన్నగారి ఇంట్లో పనిచేసిన అమ్మాయి ఈ వాళ్ళ కూతురు దగ్గరకు వచ్చి, అమ్మా, ఎప్పుడు జనాలతో కలకల్లాడిపోయే మీ నాన్నగారి ఇల్లు ఈరోజు బీడు పడిపోయిన పార్క్ లాగా ఉంది. ఎవరైనా రావచ్చు, ఎవడైనా వెళ్ళొచ్చు, నో సెక్యూరిటీ. నాన్నగారు వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారమ్మా అని చెప్పేటప్పటికి ఒక్కసారి, అయ్యో నాన్న, నాకు జన్మనిచ్చిన ఆయన అంత బాధలో ఉన్నప్పుడు కూడా నేను ఇలాగా పంతం బట్టి ఉండటం ఇష్టం లేదు అని చెప్పి సాయంత్రం చెప్పకుండా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేటప్పటికి వెళదాం అనుకుని ఇంకా నెక్స్ట్ వేరే గదిలో ఉంటారు. వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ నాన్నలు మాట్లాడుకుంటారు. వాళ్ళ అమ్మ ఓదారుస్తూ ఉంటుంది, ఎందుకండి ఇంత బాధపడతారు, వాళ్ళెవరో మోసం చేసి మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారనేనా అంటే, రాజకీయంలో ఇవన్నీ మావులే, నేను కూడా వేరే వాళ్ళ ప్రలోభ తీసుకున్నాను, దీని గురించి నాకు బాధ లేదు. కానీ నా కూతురు రాజకీయ వారసురాలుగా ఉంటే నేను చచ్చిపోయినా నా తర్వాత తరం కూడా రాజకీయంగానే స్థిరపడాలి అన్న నా కోరిక నెరవేరేది. ఇప్పుడు ఓడిపోయినందుకు నాకు పెద్ద బాధ ఏమి లేదు. తర్వాత అయినా సరే మళ్ళా గెలిచవచ్చు, గెలవకపోవచ్చు. కానీ నేను బతుకున్నంత కాలం నేను, నా తర్వాత వాళ్ళు కూడా రాజకీయ వంశంలోనే ఉండాలని అనుకున్నాను. కానీ నా కూతురు వేరే దారి ఎన్నుకుంది. అందులో ప్రేమగా మాట్లాడుకోవటానికి నా కూతురుతో మాటలు కూడా లేవు. ఆవిడని ఇష్టపడిన వాళ్ళని పెళ్లి చేసుకోమని ఉంటే హ్యాపీగా ఉండేది. అప్పుడు తప్పు చేశానని బాధపడుతున్నాను అనేటప్పటికీ, పొర్లేండి దేవుడు ఏదో ఒక రోజు కలుపుతాడు అనేటప్పటికీ ఆ గుమ్మం దగ్గర నుంచి వాళ్ళ కూతురికి కన్నీళ్ళు వస్తాయి. వాళ్ళ నాన్న ప్రేమ అంటే ఏంటనేది అప్పుడే తెలిసింది. మా నాన్నకి ఏదైనా చెయ్యాలి అని అక్కడే నిర్ణయం తీసుకుంటది. ఇంట్లో కూడా వెళ్ళదు, రిటర్న్ వెళ్ళిపోద్ది వాళ్ళ ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నకి నేను ఏమి ఇవ్వాలి? ఇప్పుడు పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వటానికి ఇవన్నీ జరగని పని. నన్నెవడు ఓటేస్తారు, నేను పార్టీ పెట్టి ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? మంచి కీలకమైన స్థానంలో ఉన్నాను. కానీ మా నాన్న ఆశయం మాత్రం నేను నెరవేర్చాలి. ఏం చెయ్యాలి? అలానే నాకు తమ్ముడు చెల్లి కూడా లేరు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు ఆ కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వం ఎలా ఏర్పడిందంటే, అనేక పార్టీల ద్వారా గెలిచిన ఎంపీలని సపోర్ట్ గా తీసుకొని, వీళ్ళ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చినా
సరిపడనంత ఐ మీన్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడినంత ఎంపీలు లేనందువల్ల ఎవరు వస్తే వాళ్ళని తీసేసుకున్నారు. మీకు మంచి పోస్ట్, మంచి మంత్రి పదవులు ఇస్తాము, ఆ పోస్ట్ ఇస్తాము, ఈ పోస్ట్ ఇస్తాము అని చెప్పి, ఇంకా దీని గురించి మీకు తెలుసు, దీని గురించి నేను ఎక్కువ వివరించే అవసరం లేదు. అలాగ వచ్చింది, కొంతకాలం బాగానే వెళ్ళింది. మరి బయట నుంచి వచ్చిన పార్టీ వాళ్ళకి మంచి 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 పదవులు ఇచ్చి ఈ పార్టీనే నమ్ముకొని ఉన్న వాళ్ళని పోస్టులు ఇవ్వకుండా, ఏది ఒక పదవి ఇవ్వకుండా అలా ఉంచేటప్పటికి మనిషిగా తట్టుకోలేకపోవటం అనేది సర్వసాధారణం. ఇది ఏ విషయంలోనైనా సరే, ఒక ఇంటిలోనైనా సరే, అప్పుడు వరకు మనల్ని పెంచిన తల్లిదండ్రులు మనల్ని కాదని వేరే ఎవరినో దత్తత తీసుకొని మనం ఉన్న ఆస్తి అంతా అడిగి రాసేస్తే మనం ఊరుకుంటామా? మనం బాధపడమా? అంటే తల్లిదండ్రులు ఏదో చేసేయాలని కాదు నా ఉద్దేశం. అంత ప్రేమగా పోన్లే మా నాన్న చేశారు కదా అని వదిలేస్తామా? వదలం. ఇది కూడా అంతే, పొలిటికల్ ఇష్యూ కూడా అంతే. సో వాళ్ళలో అసంతృప్తి మొదలవుద్ది. ఈయన సలహాదారులుగా ఉన్న వాళ్ళు, మినిస్టర్లు వాళ్ళు చక్కగా ఇచ్చేశారు కాబట్టి ఈ అసంతృప్తితో ఉన్న వాళ్ళు ఒకవేళ బయటికి వెళ్ళిపోయి ఇంకా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడగట్టుకొని వాళ్ళు నాకు ఏదన్నా దెబ్బ కొట్టి గనక నేను ఎలాగైతే ఆహ్వానించానో వాళ్ళకి ఏదో ఒక ఎర చూపి, ఏదో ఒక ఆశ చూపి వాళ్ళని లాగేసుకుంటే వాట్ అబౌట్ మై సిచ్యువేషన్, నా పరిస్థితి ఏంటి? నా పొలిటికల్ కెరియర్ లో ఇదే ఫస్ట్ టైం నేను ప్రైమ్ మినిస్టర్ గా అవటం, నా పార్టీ అధ్యక్షుడు నన్ను ఇంత చక్కగా ఎన్నుకొని నాకు ఇస్తే దీన్ని నేను నిర్వహించలేకపోతే ఈ పదవి కూడా నాకు పోద్ది అన్న భయం మొదలయ్యి ఒకరోజు ఆఫీసులో కూర్చొని ఎంత లేట్ అయినా సరే వెళ్ళకపోతే, ఈ మేడం ఆయన దగ్గర మంచి కీలకమైన పోస్ట్ లో ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ దగ్గర, వెళ్ళేటప్పుడు అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళి సార్ చాలా లేట్ అయిపోయింది ఇంకా వెళ్ళలేదంటే, ఏమి లేదమ్మా మనసు బాగోలేదు కూర్చోమని చెప్పి కూర్చోమంటారు. అంటే ఇది పొలిటికల్లో ఉండే మీకు తెలిసే ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని నడపాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎవరెప్పుడు ఉంటారో ఎవరెప్పుడు వెళ్ళిపోతారో నాకు తెలియట్లేదు. మా పార్టీ వాళ్ళకి ఇస్తే బయట వాళ్ళు వెళ్ళిపోతాం అంటున్నారు, ఈ పార్టీ వాళ్ళకి పదవులు ఇస్తే మా వాళ్ళు వెళ్ళిపోతానంటున్నారు. ఈ యొక్క టార్చర్ తోనే ఈ సంవత్సరం అయిపోతుంది నేను ప్రధాన పదవికి ఎక్కి. ఏ రోజు ప్రధాన పదవిలో కూర్చున్నానన్న సంతోషం లేకుండా పోయిందమ్మా. ఈ బాధ నాకు ఎప్పుడు పోద్దా అని చెప్పి ఆలోచిస్తున్నాను సార్. అంటే సార్ మీకు నేను పొలిటికల్ గా సలహా ఇచ్చేంత గొప్పదాన్ని కాకపోవచ్చు, కానీ నా యొక్క అదట అయ్యయ్యో లేదమ్మా, ఎప్పుడు ఆడవాళ్ళు ఇచ్చిన సలహానే నేను పాటిస్తాను, అది పాటించబట్టే ప్రధాన వరకు ఎదిగాను. అందులో నీకు కూడా తక్కువ పేరు లేదు, చాలా మంచి పేరు ఉంది కాబట్టే నిన్ను నేను ఇక్కడ వేసుకున్నాను, పొరపాటు లేదు, ఏమి పర్వాలేదమ్మా చెప్పమంటే. సార్ ఒక మనిషిని మనం మన దారికి తెచ్చుకోవాలంటే తప్పనిసరిగా భయపెట్టాలి, పలానది చేస్తామని, కానీ చెయ్యకూడదు. ఏంటి సార్ అంటే, నీ మీద నేను రేపు రైడింగ్ చేస్తున్నాను అని అంటాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, కానీ చెయ్యం, డిలే చేస్తా ఉంటాం. అప్పుడు వాళ్ళకి మీ మీద భయం ఏర్పడటం ఖాయం. ఎందుకనంటే చేసేస్తాను అన్నవాడు ఈ రోజే చేసేవాడుగా, చేయలేదంటే ఇంతకంటే పెద్ద ప్లాన్ ఏమైనా వేస్తున్నాడా, ఆలోచిస్తున్నాడంటే ఇంకేదో రకంగా డబ్బు కొడతాడా అని ఆలోచనలో పడతారు సార్. అండ్ మీరు ఫ్రీగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఫ్రీగానే మాట్లాడుతున్నాను. ప్రతి పొలిటికల్ లీడర్ కోట్ల రూపాయలు సంపాదించుకుంటారనేది అందరికీ తెలిసిన సత్యమే. అది పోతుంది అనే భయం కల్పిస్తే గనక తప్పనిసరిగా నీ దారిలోకి వచ్చి తీరుతారంటే నాకు ఎన్ని వద్దమ్మా, నువ్వు ఏం చేద్దాం అనుకున్నా చెప్పంటే ఏమీ లేదు సార్, మనం అంటాము కానీ చెయ్యం. రేపు ఎల్లుండో మీ మీద పార్టీలకు అతీతంగా పార్లమెంట్ లో ఉన్న ఎంపీలే గాని
వాళ్ళ పార్టీ అధ్యక్షుల మీదే గాని వాళ్ళ ఆస్తులన్నీ సిబిఐతో రైడింగ్ చేపించి ప్రజలకి పంచి పెట్టేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, ఉద్యోగం లేని వాళ్ళకి ఏమన్నా ఫ్యాక్టరీలు నిర్మించి అందులో ఉపాధి కల్పిస్తానన్న ఒక్క మాట మీరు అనగలిగితే వీళ్ళందరూ మీ కాళ్ళ బేరానికి వస్తారు. ప్రజలందరిలో కూడా మీ మీద నమ్మకం, బలేంటోళ్ళు ఎన్నుకున్నావరా అన్న నమ్మకం ఏర్పరచగలిగితే కొన్ని సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా మీరు ఈ ప్రధాన పదవిలో ఉండటం ఖాయం సార్ అందడికి. అబ్బా, నా మనసులో ఉన్న భారమంతా దిగిపోయిందమ్మా. ఎప్పుడు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నామంటే, సార్ మీరు గనక కొంచెం కీ పోస్ట్ లో ఉన్న మీరు, కొంతమంది మీ సహచరుల ఎంపీలు అనండి, ఎవరైనానండి, వాళ్ళు కనుక ఈ యాక్షన్ ప్లాన్ జరుగుతున్నప్పుడు గనక ఇక్కడ ఉంటే తప్పనిసరిగా మీ మీద ప్రలోభాలు పెట్టేస్తారు. మిమ్మల్ని కూడా ఏదో ఒక రకంగా బ్యాడ్ చేసేటట్టు చూస్తారు. నాకు తెలిసి కొన్ని రోజుల్లో మీరు ఆల్రెడీ ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేశారు కదండి సార్, అవన్నీ అరేంజ్మెంట్లు చేయించింది కూడా నేనే కదా. మీరు ఫారెన్ ట్రిప్కి వెళ్ళండి. వెళ్ళే ముందు నేను రాసిచ్చిన నోట్ ప్యాడ్ మీద మీరు జస్ట్ సైన్ చేయండి, నేను చూసుకుంటానంటే వండర్ఫుల్ అమ్మా. నెక్స్ట్ వీకే కదా నేను వెళ్ళేది, నువ్వు రేపొద్దున నాకు ఇచ్చేసుకురా. బట్ ఒక్కటి సార్, మీరు నన్ను ఇన్స్ట్రక్ట్ చేయవలసింది, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్క మాట, దయచేసి ఈ మాట మీ సహచరులతో అన్నా సరే ఇది నిజమేనేమో అనుకొని ఇది జరిగే లోపే వాళ్ళకి గనక ఇది చేరిందంటే ఈ రోజే వాళ్ళు మిమ్మల్ని దింపేట ప్లాన్ చేస్తారంటే ప్రాణం పోయినా నేను చెప్పను, నీ మధ్య నా మధ్య ఉంటది. రేపు నువ్వు చేద్దాం అనుకున్న లెటర్ అంటున్నావు కదా, తీసుకురా అని చెప్తారు. తెల్లారి పొద్దునే వెళ్ళిపోద్ది, చక్కగా సిబిఐ రైడింగ్ చేయటానికి అనుమతమ్మని చెప్పి లెటర్ రాసుకుని వెళ్ళిపోతారు. రెడీగా పెట్టుకుంటది. వారం రోజులు అయిపోయిన తర్వాత ఆయన కొంచెం కీ పోస్ట్ లో ఉన్న వాళ్ళందరూ ఫారెన్ ట్రిప్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని తన పదవిలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆవిడతో పాటే తెచ్చుకునే ఒక పెద్ద ఆమె, ఈవిడ నమ్మిన విశ్వాసం అంటే ఇంకా ఈవిడ ఏది చెప్తే అదే దైవంగా భావించే పెద్ద ఆవిడ రహస్యంగా ఈవిడ ఏ డాక్యుమెంట్లు చేసినా అలాగే రహస్యంగా ఉంచే పెద్ద ఆవిడని పిలిచి, లక్ష్మి నువ్వు ఇప్పుడు వరకు పాపం ఏమీ సంపాదించుకోలేకపోయావు, రిటైర్మెంట్ కూడా అయిపోతున్నావు, కానీ నిన్ను ఇలాగా పంపించాలని మరి నేను కూడా స్ట్రిక్ట్ గా ఉన్నమాట వాస్తవమే. అందరికి అమ్మ అందులో తప్పేం లేదమ్మా, అయినా మీరు ప్రేమగానే నన్ను చూశారు, చాలాసార్లు ఆదుకున్నారు కదా అమ్మ అంటే, ఈసారి నీ జీవితం ఒకడు ఆధారపడకోకుండా సెటిల్ అయ్యే మార్గం ఒకటి చెప్తాను, నువ్వు నాకు నమ్మిన వ్యక్తి కాబట్టి నీకు చెప్తున్నానంటే చెప్పండి అమ్మా, ఏది చేయమంటే అది చేస్తానంటే, నువ్వు ఫలానా ఒక ఎంపీ దగ్గరికి ఫలానా ఎవరిని చెప్పొద్దు, నేను రిటైర్డ్ అయిపోతున్నాను కాబట్టి ఇప్పుడు వరకు ఏం సంపాదించుకోలేదు, మా బాసు ఒక భయంకరమైన ప్లాన్ వేసింది ఉన్న ఎంపీలందరి మీద, అది గనక జరిగితే మొత్తం మీ జీవితాంతం జైల్లోనే గడుపుతారు. మరి ఆ విషయం ఏంటో నాకు చెప్పాలంటే, నువ్వు ఎంత డబ్బులు తీసుకుంటావో తీసుకో, నువ్వు ₹1,00,00,000 తీసుకుంటావో 2 కోట్లు తీసుకుంటావో ఎంత తీసుకుంటావో తీసుకో, అమ్మ మీరేనే మాట్లాడేదంటే నేనే మాట్లాడుతున్నాను, బట్ ఆ రహస్యం ఏంటనేది నేను నీకు కూడా చెప్తాను, నువ్వెవరికి చెప్పకూడదు అన్నట్టు అలాగే అని చెప్పి అసలు విషయం చెప్పేటప్పటికి సరేనమ్మా అని చెప్పి తర్వాత రోజు ఏ ఎంపీ దగ్గరికి వెళ్ళినా ఈవిడ దగ్గర నుంచి పనిచేసే ఆవిడనంటే సాధారణంగా ఆహ్వానించేస్తారు. ఎందుకనంటే అక్కడ విషయాలు ఏదన్నా తెలిస్తే
మనకు చెప్పుద్దని, కాకపోతే ఇప్పుడు వరకు చెప్పలేదు. ఎంపీ ఇంటికి వచ్చి సార్ వాళ్ళ పిఏ వచ్చి సార్ పలానా మేడం మిమ్మల్ని కలవటం వచ్చింది. ఆవిడ వచ్చిందా? ఆవిడ రావటం ఏంటి? రమ్మని లోపలికి తీసేటికి సార్ ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించండి సార్, నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి, 5 నిమిషాలు వెళ్ళిపోవాలి, మళ్ళీ ఎక్కడికి వచ్చారని తెలిస్తే కనుక మా మేడం నన్ను నా లైఫ్ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఏంటి పర్వాలేదు చెప్పమ్మా అంట. ఇది జరగబోదు. నాకు మీరు కనుక ఇంత డబ్బు ఇస్తే నేను రిటైర్డ్ అయిపోతున్నాను, నేను రిటైర్డ్ అయిన తర్వాత నన్ను ఏమీ చేయలేరు, రహస్యంగా ఒక విషయం మీకు చెప్తాను, మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ ప్లాన్ చేసుకోండి, మేడం 2-3 రోజుల్లో రెడీ చేసేస్తున్నారు ఆ ప్లాన్ అంటే, నీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను, అసలు విషయం ఏంటి చెప్పుకుంటే మొత్తం అందరు ఎంపీల మీద సిబిఐ రైడింగ్ చేపించేస్తున్నారు మేడము, నెక్స్ట్ గురువారం ఫిక్స్ చేసేటప్పటికి గుండె ఆగిపోతే ఆయనకి. అమ్మో, ప్రధాని గారు వీళ్ళందరూ కూడా ఎవరు లేరు, విదేశాలు వెళ్ళిపోయారు, మళ్ళీ కాపాడేవాడు కూడా ఉండరు, అందులో ఈ అమ్మాయిని సంజయ్ అన్నామని అసలు తక్కువ అంచనా వేయకూడదు, లేడీస్ సింహం కంపల్సరీగా మన జీవితాలు అయిపోతాయని ఆవిడ కోరినంత డబ్బు ఇచ్చేసి రహస్యంగా పంపించి ఫోన్లు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వీళ్ళకి తెలిసిన ఎంపీలు అందరూ ఫోన్ చేశారే, ఒకళ్ళకొకళ్ళు జాగ్రత్త పడండి, సంజయ్ ఇలా చేస్తుందంట అని చెప్పి మొత్తం ఉన్న ఎంపీలందరూ వాళ్ళు తెలిసి వీళ్ళందరికీ పోగేసేసి వాళ్ళందరూ కలిసి ఒక చోట మీటింగ్ పెట్టుకుంటారు రహస్యంగా. ఇప్పుడు ఏం చెయ్యాలి, మనల్ని ఆదుకుంటాకి ఎవడు లేదు, ఈవిడ అన్నా పని చేసేస్తుంది, ఏం చేయాలనేటప్పటికి అందులో ఉన్న ఒక లేడీ ఎంపీ, ఇప్పుడు వరకు ప్రధాని మనకి పదవులు ఇచ్చింది లేదు, ఏమీ లేదు, పార్టీ ఫండ్లేని ఆ ఫండ్లేని మన దగ్గర డబ్బులను పోగొట్టుకున్నాం, ఆ 1 రూపాయి కూడా వీళ్ళు దోసుకెళ్ళిపోతే మనం ఎందుకు పనికి రాకుండా పోతాం, సరికదా జైల్లోనే ఉంటాము, అందుకోసమని నేను ఒక విషయం ఒక ఐడియా ఇస్తున్నాను, అసలు ఆవిడనే మన నాయకురాలుగా ఎన్నేసుకుంటే ఎంత బాగుంటుందా అంటే, అబ్బా భలే దెబ్బ కొట్టావమ్మా, ఇంతమంది ఉన్నాం కానీ మాకు ఐడియా రాలా, నీకు భలే ఐడియా వచ్చింది, కానీ ఆవిడ ఎందుకు ఒప్పుకుంటుంది అంటే నేను మాట్లాడతాను. సరే మాట్లాడమని దగ్గరికి ఆవిడ ఫోన్ చేసి ఈవిడికి, మేడం ఫోన్లో అంటే చెప్పండి మేడం అంటే, మేడం మీరేదో రైడింగ్ చేస్తున్నారని తెలిసిందంటే, అబ్బాయి అలాంటిది ఏమీ లేదండి, ఎవరు చెప్పారు మీకంటే, ఎవరో ఏం చెప్పలేదు, జస్ట్ ఏదో అనుకుంటున్నారు అలా అంటే, మీరు అనుకుంటున్నారేమో కానీ అలాంటి లేదు లేదు మేడం, అఫీషియల్ గా మా అందరికీ తెలిసిపోయింది, ఆ పార్టీ ఈ పార్టీని తేడా లేకుండా ఈ పార్లమెంట్ లో ఉన్న ఎంపీలందరం పలానా చోట మీటింగ్ పెట్టుకున్నాం, మీరు ఈ రైడింగ్ చేయకోకుండా ఉండాలంటే గనక మేము మీకు ఒక అవకాశం ఇస్తామమ్మా, మీరు చేస్తే గనక మా జీవితాలన్నీ నాశనం అయిపోతాయి అంటే, ఏంటిది అంటే గనక మిమ్మల్ని మా నాయకురాలుగా ఎన్నుకుంటున్నాము, మీరు పలానా చోట వచ్చేస్తారంటే, అంటే చంపేద్దామనా అంటారు. అమ్మమ్మ పొరపాటు పనులు, అలాంటి పనులు చేయమ్మా, మేము ఏదైనా చేస్తామని వీలుంటే ఈయనైతే సంతకం పెట్టి మీ అసిస్టెంట్కి ఇచ్చి రేపే రైడింగ్ చేసి ఇచ్చినా చేపించేస్తారో మాకు తెలుసు మీ గురించి, అందుకోసం అని చెప్పి ముందు ఒకసారి రండి మా దగ్గరికి అంటే, నేను రానంటది. పోనీ మా మీద నమ్మకం లేకపోతే మీరు ఒక్క పని చేయండి, రాష్ట్రపతి భవనం దగ్గరికి వచ్చేయండి, మేమందరం వెళ్ళి మధ్యరాత్రి అయినా సరే రాష్ట్రపతిని లేపైనా సరే మిమ్మల్ని నాయకురాలుగా ఎన్నుకున్నామని అప్పటికప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తామనేటప్పటికి కామ్గా ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత నుంచి ఫోన్లు అంటే ఎంతమంది ఇది యాక్సెప్టబుల్ గా ఉన్నారందరికి విపరీతమైన ఫోన్లు వచ్చేస్తా ఉంటాయి. చివరికి ఒకే ఆయన చేసి ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే, అమ్మా ఒప్పుకో అమ్మాయి ఒక్క విషయానికి, జీవితాంతం మీ నాన్న కోరిక కూడా అదే కదమ్మా, నిన్ను పొలిటికల్ గా ఒక రాజకీయ నాయకురాలుగా చూడాలనుకున్నారు కదమ్మా, కానీ ఈరోజు నువ్వు మీ నాన్న ముఖ్యమంత్రి చేసి నువ్వు ప్రధానం అవ్వబోతున్నావమ్మా, ఆలోచించమ్మా, మీ దగ్గర మీరు తోక జాడించమమ్మా, తోక జాడిస్తే మీరు ఏం చేస్తారో కూడా నాకు తెలుసమ్మా, ఎంపీలుగా ఉండి మినిస్టర్గా ఉన్న మీరు ఏం చేసినా మాకు తెలుసు, మీరు ప్రధానిగా ఉంటే మేము ఏదైనా చేసినా ఏం చేస్తారో కూడా తెలుసు, అందుకోసమని మీరు చెప్పినట్లే వింటాం, ఎట్టి పరిస్థితుల్లో మేము అసంతృప్తితో ఉండం, మీరు రావాల్సిందంటే ఓకే వచ్చేస్తున్న పదండి అని చెప్తారు. మొత్తం వాళ్ళ ఎంపీలందరూ రావటం, ఈవిడ కూడా వెళ్ళటం,
అక్కడికి వెళ్ళి రాష్ట్రపతిని లేపేటప్పటికి వాళ్ళందరూ పిచ్చెక్కిపోతారు. ఏంటి ఎంతమంది వచ్చేసారంటే, మొత్తం అసలు పార్లమెంట్కి ఎంతమంది రారుగా ఒకేసారి ఎంతమంది వచ్చేసారంటే అంటే జరిగిన విషయం ఇది. ఈవిడ మేము నాయకురాలుగా ఎన్నుకుంటున్నాం, మీరు ప్రమాణ స్వీకారం చేపించవలసిందే అనేటప్పటికి పార్లమెంటు సభ్యులందరూ వచ్చిన తర్వాత చేపించడం అంటాక ఆయనకు కూడా అనలేరు కాబట్టి మీడియా వాళ్ళు వీళ్ళు సెన్సేషనల్ న్యూస్ అయిపోవటం, ఈవిడ్ని పార్టీ నాయకురాలుగా ఎన్నుకుంటాం, ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేయటం అన్నీ జరిగిపోతాం. అదే బెటాలియన్తో అదే మీడియాతో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ నాన్న ఇంటి దగ్గర సంబరాలు చేసేస్తా ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది. నాన్న నీ కోసం ఏది చేయలేను అని అసంతృప్తితో మిమ్మల్ని ఉంచాలని నాకు అనిపించలేదు, నేను ఈ పని చేశాను, నన్ను దీవించండి అంటే వాళ్ళ నాన్న హ్యాపీగా కౌగిలించుకుంటాడు. మీడియా వాళ్ళందరూ మరి మీరు ఇలాంటి పని చేసినందుకు మిమ్మల్ని ఇలాగ ఒప్పించడానికి కారణం ఏంటి అని అంటే, కొన్ని రహస్యాలు చెప్పకూడదు, రహస్యాలు రహస్యంగానే ఉంచాలి, అది ఆడవాళ్ళకే సాధ్యం, ఆ రహస్యాన్ని ప్రపంచం అంతా తిరిగేలాగా చేయాలన్నా ఆడవాళ్ళకే సాధ్యం. ఆ ప్రశ్న ఒకటి వదిలిపెట్టండి, నేనొక్కటి చెప్తున్నాను, ఎవరైతే ఈ ఎంపీలని ఉన్న పార్టీ అధ్యక్షులైతే ఉన్నారో ఆ పార్టీ అధ్యక్షులందరి మీద రేపే సిబిఐ రైడింగ్ చేపించి వాళ్ళ దగ్గరున్న ఆస్తులు సంపాదించుకున్న లక్షల కోట్లన్నీ పేద ప్రజలకి పంచిపెట్టి వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళకి ఏ లోటు రాకుండా చేస్తాను అని చెప్పి తొలి సంతకం చెయ్యటం, తర్వాత రోజు రైడింగ్ చేయటం, ఆవిడి ఆ దేశంలోనే కొన్ని సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ప్రధానిగా ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది స్టోరీ అవ్వచ్చు, ఒక ఇష్యూ బేస్డ్ అవ్వచ్చు, బట్ మన పరిస్థితులు బట్టి మన సిచ్యువేషన్స్ బట్టి మన ఇంట్లో జరిగిన విషయాలు ఒక్కసారి బేరీజ్ వేసుకున్నామంటే గనక ఆడవాళ్ళ మైండ్ గేమ్ ముందు తక్కువ చేస్తున్నాం అనొద్దు, మగవాళ్ళని మనం తట్టుకోవాలంటే కొంచెం కష్టం. కాబట్టి కష్టమైన పరిస్థితుల్లో కష్టమైన కామ్గా ఉంటాం నేర్చుకుంటే మనం ప్రశాంతంగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.